కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం వైఫల్యాలను కేసీఆర్ ప్రశ్నిస్తే మంత్రులు అధికార పార్టీ నేతలు ఇష్టారీతిన మాట్లాడడం తగదని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. పాలమూరుకు అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ బయటకు వస్తే గజగజ వణుకుతున్నారని అన్నారు. మంత్రులు కనీసం అవగాహన విజ్ఞత లేకుండా మాట్లాడితే తగదన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 10 ఏళ్లలో పాలమూరు పచ్చబడలేదా, కాంగ్రెస్ నేతల కళ్ళు ఎర్రబడలేదా అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డికి 7,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు మంత్రి ఉత్తమ్ చెబుతున్నారు. తట్టడు మట్టి తీశారా అని అడిగారు. 10 సంవత్సరాల్లో పాలమూరు పచ్చబడలేదా? వాస్తవం కాదా? పాలమూరు పచ్చబడ్డది, కాంగ్రెస్ కళ్ళు ఎర్రబడ్డాయి. దేశంలో నెంబర్ 1 స్థానానికి వరి సాగు తెచ్చింది కేసీఆర్ గారు కాదా? తెలంగాణ రాకముందు ఎంత ఉండే లెక్కలున్నాయి మీకు తెలుసా? ఇంతకు మీకు అవగాహన ఉందా? ఏదో నోరు ఉంది కదా అని చెప్పి, అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. గుర్తుపెట్టుకోండి, ఇలా మా జిల్లాకు అన్యాయం జరిగిందని కేసీఆర్ గారు బయటకు వస్తే మీ కళ్ళు మండుతున్నాయా?